రైట్, చూస్తున్నాం కదా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ల విషయంలో కూడా షాక్ ఇస్తూ ఉన్నారు. ఇరాన్ కు ఆయుధాలను విక్రయించే దేశాలపై టారిఫ్లు విధిస్తున్నట్టుగా ప్రకటించారు. ఒక పక్క వాళ్ళతో చాలా క్లోజ్ గా పనిచేస్తామంటారు, మరో పక్క ఇరాన్ కు ఆయుధాలను విక్రయించే దేశాలపైన టారిఫ్లు విధిస్తామంటున్నారు. ఆయా దేశాల నుంచి అమెరికాకు దిగుమతయ్యే అన్ని రకాల వస్తువులపైన సుంకాలు ఇమీడియట్ గా అమలు అవుతాయంటున్నారు. ఇరాన్ కు సైనిక ఆయుధాలను సరఫరా చేసే దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు విక్రయించే అన్ని రకాల వస్తువుల పైన తక్షణమే 50% చూడొచ్చు 50% ఎఫెక్టివ్ ఇమీడియట్లీ దేర్ విల్ బి నో ఎక్స్క్లూషన్స్ ఆర్ ఎగ్జెప్షన్స్ అని చెప్పి ఇప్పుడు సంచలనం రేపుతూ ఉన్నారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది, దీనికి ఎలాంటి మినహాయింపులు కూడా ఉండవు అని అంటున్నారు. రైట్, పూటకొక వ్యాఖ్యతో పూటకొక పోస్టుతో సంచలనం రేపుతున్నారు ట్రంప్. మొత్తం మీడియా అంతా మొత్తం అటెన్షన్ ట్రంప్ మీదే ఉంది. సో ప్రస్తుతం మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఒకసారి ఓవరాల్ గా అనాలిసిస్ చేస్తారు. రైట్ శివ, నిన్న ఇదే టైంలో ప్రతి ఒక్కరు కూడా ఊపిరి బిగబెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే ఇరాన్ మొత్తం నాశనం చేసేస్తాము, మొత్తం సివిలైజేషన్ ని తుడిచిపెట్టేస్తామని చెప్పి ఒక బాంబు పేల్చారు ట్రంప్. ఆ తర్వాత తెల్లారిన తర్వాత మనకు అసలు అలాంటిది ఏమీ లేదు, మొత్తం ప్లేట్ ఫిరాయించేశారు. ఎలా చూడాలి? అండ్ ఇమీడియట్ గా మేము కలిసి పనిచేస్తామంటున్నారు ఇరాన్తో పక్క, అండ్ 50% టారిఫ్ ఇమీడియట్ గా ఎఫెక్టివ్ అవుతుంది. ఎలా ఇవన్నీ అనలైజ్ చేసుకోవాలి మనం? రైట్ సుమతి, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి ట్రంప్ ముందుంటారు అనేది ప్రధానంగా ఉదాహరణగా ఇప్పుడు మనకు ముందు రెండు విషయాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి, అణు ఒప్పందం విఫలం కావడం, వెంటనే యుద్ధం మొదలవడం. మళ్ళా ఈ యుద్ధం సంబంధించి సీజ్-ఫైర్ ఒప్పందం అనేది ఇద్దరి మధ్య సీజ్-ఫైర్ ఒప్పందం కుదిరింది. 2 వారాల తాత్కాలిక ఒప్పందంతో యుద్ధం ముగిసింది. మళ్ళీ వెంటనే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. అంటే ఎక్కడ కూడా ఎవరిని సంప్రదించకుండా మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది ఆ దేశ ప్రజలే విమర్శలు చేస్తున్నారు. మాజీ ఉపాధ్యక్షురాలు, అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనివల్ల కమలా హ్యారిస్ ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే నిన్నటి నుంచి జరిగిన పరిణామాలు, యుద్ధం సంబంధించి ఒప్పందం కుదిరిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు. నిన్న 48 గంటల గడువు విధించారు. రాత్రికి రాత్రే 7000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఇరాన్ నాగరికతను అంతమొందిస్తాను, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కూడా సివిలైజేషన్ లేకుండా చేస్తాను, ఆ దేశానికి సంబంధించిన ఆర్థిక మూలాలపైన, రైల్వే వ్యవస్థపైన, బ్రిడ్జెస్ పైన దాడులు చేస్తాము, దీని ద్వారా మొత్తం ఇరాన్ అంతమైపోతుంది అనే విధంగా కూడా వ్యాఖ్యలు చేశారు. కానీ రాత్రి జరిగిన చర్చల తర్వాత చర్చల సారాంశాన్ని బట్టి ఈరోజు 5:20 పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు కూడా 2 వారాల గడువుతో సీజ్-ఫైర్ ఒప్పందానికి అంగీకరించారు. ఇద్దరికి ధన్యవాదాలు, భవిష్యత్తులో మరిన్ని శుభవార్తలు వింటారు అనేది పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ తెలియజేశారు. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి చర్చలు జరిగి ఆ చర్చలు కూడా సఫలమయ్యాయంటూ కూడా ఆయన ఒక ప్రకటన విడుదల చేయడం. ప్రకటన విడుదల చేసిన వెంటనే ఇరాన్ ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికాను మేము ఓడించాము, వారిపై పైచేయి సాధించామంటూ కూడా ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే 10 కండిషన్స్ను ఇరాన్ విధించింది. ఆ కండిషన్స్కు అమెరికా ఒప్పుకుంది అనేది కూడా ఇరాన్ చెబుతోంది. దానికి సంబంధించి ప్రధానంగా నష్టపరిహారం చెల్లించాలి, మళ్ళా హర్మోజ్ జోలికి రావద్దు, మళ్ళీ యుద్ధం జరగకూడదు అనే అంశాలకు సంబంధించి అనేక కీలక అంశాలకు సంబంధించి 10 పాయింట్లను అమెరికా ముందు ఉంచింది. దానికి అంగీకరించినట్లుగా కూడా ప్రధానంగా ప్రజెంట్ సిచ్యువేషన్లో 2 వారాల గడువు విధించారు. అయితే తాత్కాలికంగా ఈ హర్మోజ్ జలసంధికి సంబంధించి అదంతా కూడా ఇరాన్ అధీనంలో ఉంటుంది. అక్కడ నుంచి హర్మోజ్ జలసంధి కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి ఈ 2 వారాల పాటు. ఈ 2 వారాల తర్వాత మళ్ళా జరిగే పరిణామాలన్నిటిపై కూడా మళ్ళీ ఈ ఎల్లుండి శుక్రవారం రోజు ఈ సమావేశం శాంతి చర్చలు అనేవి జరగబోతున్నాయి ఇస్లామాబాద్లో. ఇటు అమెరికా నుంచి వైస్ ప్రెసిడెంట్ అలాగే విదేశాంగ శాఖ మంత్రి వెళ్తారు. మరోవైపు ఇటు ఇరాన్ నుంచి కూడా కీలక నేతలు హాజరు కానున్నారు. అయితే శుక్రవారం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇప్పుడు యుద్ధానికి సంబంధించి ఇరాన్తో సత్సంబంధాలు కొనసాగిస్తాం, ఇరాన్ అభివృద్ధికి సహకరిస్తాం, ఇప్పటికే అధికార మార్పిడి జరిగింది చాలా వరకు అనేది ప్రధానంగా ట్రంప్ చెప్తూ ఉన్నారు. అంటే నేను చెప్పినట్లే అంతా నడుస్తుంది ఇరాన్లో అన్నట్లుగా ట్రంప్ వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక యురేనియం, అంటే ఎప్పుడైతే ఈ ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు యురేనియం శుద్ధి అనేది జరగలేదు, అణుబాంబులకు సంబంధించిన ఎక్కడ ప్రయోగం జరగలేదంటూ కూడా ప్రధానంగా ట్రంప్ చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పటివరకు కూడా ఏదైతే B-2 బాంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇరాన్లో భూమి లోపల దాచిపెట్టిన B-2 బాంబర్లను కూడా వెలికి తీస్తాము, వాటిని ప్రయోగించకుండా చర్యలు తీసుకుంటాం, దీనికి సంబంధించి కూడా మా మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది అనేది ట్రంప్ చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్కటి కూడా ఏకపక్షంగా ట్రంప్ చెప్తున్నారు తప్ప దానికి ప్రతిస్పందనగా ఇరాన్ నుంచి ఎటువంటి ప్రతిస్పందన అనేది ఇప్పటివరకు రాలేదు. అంటే అధికార మార్పిడి జరిగింది అని చెబుతూనే అక్కడ అభివృద్ధికి మేము సహకరిస్తామంటూ కూడా
ట్రంప్ చెప్తున్నారు. మరోవైపు ఇరాన్కు సహకరించే ఏ దేశమైనా, ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసే దేశం ఏదైతే ఉంటుందో ఆ దేశం నుంచి అమెరికాకు ఎగుమతులు చేసే వస్తువులు అవుతున్నాయి, ఆ వస్తువులపైన 50% వరకు కూడా టారిఫ్ విధిస్తాము, దీంట్లో ఎక్కడ కూడా వెనకడుగు వేసేది లేదు, మరో ఆలోచన లేదు అంటూ కూడా ఈ ప్రపంచ దేశాలు ఏవైతే ఇరాన్కు సరఫరా చేసే ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు మళ్ళా అమెరికాకు కూడా అయితే శివ ఇరాన్కు సప్లై చేసే ఆయుధాలు కావచ్చు వీటి మీద ట్రంప్ పెత్తనం ఉండే అవకాశం ఎంతవరకు ఉంది? అది ఎంత విచక్షణ కలిగి ఉంటుంది? ట్రంప్ ఎవరు అక్కడ టారిఫ్స్ విధించడానికి? ఎందుకంటే అధికారాన్ని మేము మిమ్మల్ని అంగీకరించమని చెప్పి ఇరాన్ ఇన్ని రోజులు యుద్ధం చేసింది. ఇరాన్కి సప్లై చేసే మెటీరియల్ కావచ్చు ఆయుధాలపైన టారిఫ్ విధించడానికి అసలు ట్రంప్ ఎవరు? రైట్, డెఫినెట్గా ఇది అందరి మొదలు మెదిలే ప్రశ్నలే ఇది. అంటే ట్రంప్ ఎందుకు టారిఫ్ విధిస్తారు? ఒకటి ప్రధానంగా అంటే ఇరాన్కు సప్లై చేసే ఆ దేశ ఆయుధాలపై కాకుండా ఏదైతే దేశాలు ఇరాన్కు సప్లై చేస్తున్నాయి ఆయుధాలను, అట్ ద సేమ్ టైం ఆయా దేశాలు అమెరికాకు కూడా కొన్ని వస్తువులను సరఫరా చేస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులు ఏవైతే వాటిపై మాత్రం 50% టారిఫ్లు విధిస్తారు. ఆ టారిఫ్లు విధించడం ద్వారా అటు ఆ దేశానికి ప్లస్ ఇక్కడ వినియోగదారులు కూడా భారంగా మారబోతోంది. అంటే గతంలో కూడా మనం సుప్రీంకోర్టు తీర్పును చూసాం. అంటే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా వారి చెప్పు చేతులు పెట్టుకోవాలి, గుప్పిట్లో పెట్టుకోవాలనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. దానిలో భాగంగానే గతంలో కూడా భారత్ పైన కూడా మొదట 25% టారిఫ్ విధించారు. తర్వాత రష్యా దగ్గర ఏదైతే ఆయిల్ కొనుగోలు చేయకుండా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆయిల్ కొనుగోలు చేయకుండా వెనకడుగు వేయాలి, మా దగ్గర కొనుగోలు చేయాలని ఒక ఆంక్షలు విధించారు. కానీ దేశ ప్రయోజనాల కోసం మేము ముందడుగు వేస్తాం తప్ప ఎవరి మాటలు వినమంటూ కూడా భారత ప్రధాని ఆ రష్యా నుంచి ఆ చమురు కొనుగోలు చేస్తున్నారు. ఆ సందర్భంగా కూడా వెనకడుగు వేయకపోతే మరో 25% మొత్తం 50% టారిఫ్ విధిస్తానన్నారు. అన్నట్లుగానే 50% టారిఫ్ విధించారు. అలాగే చైనా కానీ, జపాన్ కానీ, ఇతర దేశాలు ఫ్రాన్స్ కానీ, బ్రిటన్ కానీ ఇటువంటి దేశాలంటిపై కూడా టారిఫ్లతో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి ఆ సుప్రీంకోర్టు కూడా కీలక తీర్పు వెలువరించింది. ఏ ఒక్క దేశాధినేతకు ఇతర దేశాల మీద టారిఫ్ విధించే అధికారం లేదు అంటూ కూడా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఆదేశాలను కానీ కొట్టిపడేసింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన ఆదేశాలపై కూడా తప్పుపడుతూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మళ్ళీ అట్ ద సేమ్ టైం గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, దాన్ని పట్టించుకోకుండా కోర్టు ధిక్కరణ కింద కూడా ఇప్పుడు దీన్ని పరిగణించే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ టారిఫ్లు విధిస్తానంటూ కూడా ఆ దేశాలపైన బెదిరింపులకు పాల్పడడం, వారిని కూడా చెప్పు చేతులు పెట్టుకోవాలని ట్రంప్ చూడడం పట్ల కూడా కొంత అంతర్జాతీయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి దేశాధినేతలు కూడా దీనిపై అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసినంత మాత్రాన మాపైన ఎందుకు టారిఫ్లు విధిస్తారు ట్రంప్ అనే దానిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పుడు ఈ టారిఫ్లు విధించడం పట్ల మాత్రం ప్రపంచ దేశాలు మరోసారి సమాలోచనలు చేసుకుని ట్రంప్కు సంబంధించిన నిర్ణయాలు కానీ, ఇటు మరోవైపు ఆ దేశానికి సంబంధించిన మాజీ వైస్ ప్రెసిడెంట్, మరో ఇతర దేశాధినేతలు కానీ వారు అందరూ కూడా సొంత పార్టీ నేతలు కానీ అధికార యంత్రాంగం కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ యుద్ధ విరమణ తాత్కాలిక విరమణకు సంబంధించి కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు, అమెరికా పరువు తీశారు అంటూ కూడా అమెరికా సెనేటర్లు కూడా ట్రంప్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజీనామాకు కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఇప్పుడు అమెరికాలో కనిపిస్తున్నాయి. కానీ ట్రంప్ మాత్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ మూర్ఖత్వంతో ముందుకు వెళ్తున్నారంటూ కూడా ఆ పార్టీ నేతలు కానీ అధికార యంత్రాంగం కూడా చెప్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ యుద్ధం తాత్కాలికంగా 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అవగాహన కుదిరినప్పటికీ కూడా ఫర్దర్గా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ట్రంప్ అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఇరాన్ అభివృద్ధికి మేము సహకరిస్తున్నాము అని చెప్తూనే ఇరాన్కు సహకరించే వారిపై మాత్రం ట్రంప్ టారిఫ్లు విధిస్తామనడం పట్ల కూడా రకరకాల భిన్నమైన వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఆయన సంకుచిత స్వభావానికి ఇది ఒక నిదర్శనము, ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారనే దానికి ఇది ఒక ఉదాహరణ అంటూ కూడా అందరూ ట్రంప్ నిర్ణయాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే శివరేపు ఏప్రిల్ 10వ తేదీన చర్చలు ఉండబోతున్నాయి. 10వ తేదీ చాలా కీలకం కాబోతోంది. ఇక్కడ పాకిస్తాన్ పాత్ర మీద కూడా చాలా డౌట్లు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ కుదేలేపై ఉంది అండ్ ఆల్రెడీ అమెరికా ప్రజలు కూడా ట్రంప్ వ్యవహార శైలిపైన విసుగెత్తిపోయి ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఎవరికీ సంబంధం లేని ఆ యుద్ధంతో ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుదేలిపోయింది. ఆ ప్రెషర్ తోటి ప్రస్తుతం ఈ తాత్కాలికం అన్నది పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? మనకు ఆ చర్చల సారాంశం ఏముండే అవకాశం ఉంది? సో ఎల్లుండి ఉంటాయి, బట్ జస్ట్ అంటే ఫర్దర్గా తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించి ఇరు దేశాలకు సంబంధించిన కీలక వ్యక్తులు, ఇటు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాట్సన్ కానీ, విదేశాంగ శాఖ మంత్రి, ఇటు ఇరాన్కు సంబంధించిన ఇటు ఫైనాన్షియల్ మినిస్టర్ అరాఘచి కానీ ఇతర కీలక నేతలందరూ కూడా ఇస్లామాబాద్లో జరిగే సమావేశానికి శుక్రవారం అటెండ్ కాబోతున్నారు. భవిష్యత్ కార్యాచరణ తీసుకోవాల్సిన నిర్ణయాలు, అవగాహన ఒప్పందం కానీ, ఇటు ఇరాన్కి ఏ విధంగా అమెరికా సహకరిస్తుందనే అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ దీన్ని పర్మనెంట్గా ఈ ఏదైతే సీజ్ ఫైర్ ఏది ఉందో టెంపరీ సీజ్ ఫైర్గా కాకుండా పర్మనెంట్గా ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం గంటకో మాట మాట్లాడుతూ, నిమిషానికో మాట మాట్లాడుతూ మారుస్తూ ఉన్నారు. ట్రంప్ పైన మాకు నమ్మకం లేదు అంటూ కూడా ఇరాన్
ప్రజలు కానీ ఇరాన్కు సంబంధించిన అధికార యంత్రాంగం అయితే చెప్తున్నారు. కానీ ట్రంప్ ఫైనల్గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే హర్మూజ్ జలసంధి ఓపెన్ చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు కొంత చమురుకు సంబంధించి కానీ ఎల్పీకి సంబంధించి కానీ కొంత ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం కనిపిస్తుంది. కానీ దీని ద్వారా ఈ హర్మూజ్ జలసంధి యుద్ధం వల్ల ప్రపంచ దేశాలను కూడా తీవ్ర ప్రభావానికి లోనాయి. మరి ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్, జీసీసీలో ఏదైతే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్న కంట్రీస్ కానీ మరి పశ్చిమాసియా దేశాల్లో ఉన్న దేశాలని కూడా ఈ ట్రంప్ వినియోగించుకునే స్థావరాలు ఏవైతున్నాయి అంటే అమెరికాకు సంబంధించిన వైమానిక స్థావరాలన్నీ కూడా ఈ పశ్చిమాసియా దేశాల్లో ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి ఇరాన్పై అటాక్ చేస్తున్న నేపథ్యంలోనే ఇరాన్ కూడా పశ్చిమాసియా దేశాలపై యుద్ధం చేస్తుంది. దాని ద్వారా పశ్చిమాసియా దేశాలు గల్ఫ్ కంట్రీస్ కూడా తీవ్ర ప్రభావానికి లోనాయి. దానితో పాటు ప్రపంచ దేశాలను కూడా ఇటు ఎల్పీజీ ఇటు పశ్చిమాసియా దేశాల ఖతార్ నుంచి ఎల్పీజీ అనేది ఎక్కువ గ్యాస్ అనేది ఎక్కువగా సప్లై అవుతూ ఉంటుంది. అక్కడ నుంచే ఈ సప్లైకి సంబంధించి కూడా అక్కడ కూడా అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో యుద్ధం వల్ల ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఆటంకం ఏర్పడిన నేపథ్యంలోనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ గ్యాస్ సంబంధించి కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ ప్రపంచ దేశాలను కూడా ప్రభావానికి లోనవడం, దాని తర్వాత ప్రపంచ దేశాలని కూడా ఒత్తిడి పెంచడం ద్వారానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట 30 రోజులు తర్వాత 5 రోజులు అంటూ కూడా తాత్కాలికంగా ఈ యుద్ధాన్ని ఆపాలంటూ కొన్ని ప్రకటనలు చేయడం, దాని తర్వాత ఈ ప్రతిస్పందన అనేది కూడా ఇరాన్ నుంచి భిన్నంగా రావడంతో యుద్ధం అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. దానిలో భాగంగా కానీ నిన్న డెడ్ లైన్ విధించిన తర్వాత ఈ ఇరాన్ నాగరికత అంతరించిపోతుంది, సివిలైజేషన్ మొత్తం కూడా తుడిచిపారేస్తాం, మళ్ళీ అది కోలుకోలేదు, పునర్నిర్మాణం జరగదు, ఇదంతా కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఫైనల్గా పాకిస్తాన్ ఈ షహబాజ్ షరీఫ్ వారితో చర్చలు జరపడం, చర్చలన్నీ కూడా సఫలమైన నేపథ్యంలో ఇటు అంటే 2 వారాల గడువు సీజ్ ఫైర్కు ఒప్పుకోవాలంటూ కూడా రాత్రి 11:47 సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ తర్వాత 5:20 ఇద్దరు కూడా అంగీకరించారు కూడా ట్వీట్ చేయడం. దాని తర్వాత ఇరాన్లో అందరూ కూడా సంబరాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇజ్రాయెల్ను అమెరికాను మేము ఓడించాము అనేది ప్రధానంగా ఇరాన్ చెప్పుకుంటుంది. మరోపు అమెరికా కూడా మేమే గెలిచామంటూ కూడా అమెరికా చెప్తుంది. మరియు ఇజ్రాయెల్ కూడా అదే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎవరికి వారే ఆ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సాధారణ ప్రజలు, ప్రపంచ దేశాలైతే యుద్ధం వల్ల చాలా నష్టపోయాయి అనేది కూడా ప్రధానంగా అర్థమవుతుంది. కానీ ట్రంప్ మళ్ళీ ఇప్పుడు తీసుకున్న కొత్త నిర్ణయాల వల్ల టారిఫ్ అనేది నిర్ణయాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఆ నిర్ణయం వల్ల ప్రపంచ దేశాలను కూడా మరోసారి ట్రంప్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ. అంతా నా ఇష్టం అంటూ ఒంటెద్దు పోకడలకు పోతున్న ట్రంప్ మరి ఈసారి 50% టారిఫ్లు ప్రపంచ దేశాలపై విధిస్తున్నారు. ఎవరైతే ఇరాన్ కి సప్లై చేస్తారో మెటీరియల్స్ పైన చూడాలి మరి ఇది ఎంతవరకు నిలబడుతుందో. ప్రపంచ దేశాలు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అమెరికాకు వ్యతిరేకంగా అన్నది కూడా చాలా ఇంట్రెస్టింగ్.